ఎస్ఆర్టీవీ ఒక్క కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్. మా నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కండి. లంగైన దొంగైన ఒక్క కొడుకన్న ఉండాలి, ఎడ్డిదా గుడ్డిదా ఒక్క బిడ్డన్న ఉండాలంటారు. అందుకే అంటారవ్వా, సతిని పెళ్ళాడేది సంసారము సుఖము కొరకు, సుతులగానే అది ముందు గతుల కొరకు అంటారు. గతులు సుతులు అంటే ఏంటి అంటే కొడుకులు ఉండేది ఎందుకు, బిడ్డలు ఉండేది ఎందుకంటే ఎంత దూరం మేరా ఇచ్చటోడు ఈశ్వరుడు, రాసటోడు బ్రహ్మ, కొండ పోయేవాడు యమధర్మరాజంటారు. నీటి మీద బుగ్గ సొంటిదా మానవుడి జీవితం కసుడిదంటారు. నీటి మీద బుగ్గ ఎప్పుడు సితికిపోతుంది ఎవరికి ఏమదరవదు, మనిషి జీవితం ఎప్పుడు పోతుందా ఎవరికి ఏమదరవదు. రేపటికల్లా మేము కుక్కిల పడ్డనాడు కవరవన్నం పెట్ట కన్న కొడుకు ఉన్నాడు కానీ ఈ అవసుకమ్మాయి నా భర్త ప్రాణం వెళ్ళిపోయినా, నా ప్రాణం వెళ్ళిపోయినా కానీ ఇక ఎరుసుకుంటే వచ్చునాగే ఓ దేవుడా, ఆడబిడ్డ లేకపాయే ఎవరారా, ఆడబిడ్డ లేని సాగు సావరాదు, సొన్నాయి లేని పెళ్ళి ఎయ్యరాదు. అందుకే అంటారవ్వా, ఎంతమంది కొడుకులుండ మగవారికి ఉండే మోటుగుండం అంటారు, ఆడదానికి ఉండే ఆత్మగుండం అంటారు. మగవాడు ఉడితే ఒక్కిళ్ళు పేరు అన్నారు పెద్దలు, ఆడబిడ్డ ఉడితే రెండిళ్ళకు పేరు అన్నారు. అత్తగారు పేరు మోసేది ఆడబిడ్డ, అమ్మగారి పేరు కాపాడేది ఆడబిడ్డ అన్నారు. ఆడబిడ్డ తోడ సుట్రికం అంటారమ్మా, ఆడబిడ్డ తోడ బంధుత్వం అంటారు. ఎంతమంది కొడుకులు ఉన్నా అమ్మ చచ్చిపోయారా, అయ్య చచ్చిపోయారా, మొగోరికి ఎంత దుఃఖం వచ్చిన గొల్లెత్తి ఏడవడు, మోకాళ్ళ నడవ తలగా పెట్టుకొని పొయ్యి మీద కూడా కుండ పెడితే తొక్క తొక్క ఉడికినట్టు నాలుగీతలు గీసుకుంటా కన్న కొడుకులు ఏడతారు. ఏకుల కుళ్ళంతా బిడ్డ బిడ్డుంటదా, బిడ్డకు పెళ్లి చేసి ఏడున్న మీదకి వెళ్ళి ఎత్తి లగ్గం వేసి అత్తగారింటికి బిడ్డ నెల్లగొడితే అత్తగారింటి కాడ బిడ్డ ఉండగా ఈ ఆసుకమ్మాయి అవ లక్ష్మేనా ఇది లక్ష్మేనా, అత్తగారింటి కాడ బిడ్డ ఉండగా బిడ్డ పెరవంగా ఆడిదానికి ఉండే ఆత్మగుండ కాబట్టి సెల్లల్లో ఉన్న బిడ్డ, సెలకల్లో ఉన్న బిడ్డ, మా అవలాల అక్కలాల మా నాన్న చచ్చిపోయిందట, మా తల్లి చచ్చిపోయిందా అని చేతుల కొడలున్న కొనుక్కున్నా ఆ చోట వారేసి శరీరశానమా ఆ చోట వారేసి, ఓ బాబు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయాను, బాబు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయాను, ఏడవాడాలలో ఏడుచుకుంటా బిడ్డ అత్తగారిలో ఇల్లు పెట్టినమా అమ్మగారి ఇంటికి బిడ్డ బిడ్డ ఉరికి వచ్చి అమ్మయ్య శబాల మీద వాడి కలకల కలకల కన్నీళ్ళు తీసినాడు. గా బిడ్డ కన్నీళ్ళు వనంగా అమ్మయ్య శబాల మీద పడ్డనాడు. సచీల గల్ల నీవి ఓ దేవుడా, సరిగలో కమ్మ ముట్టు భగవంతా, జరిగే పండుగ మరి దావారి ఇళ్ళల్లా మరి ఎంతైనా గాని ప్రేమగల్ల తల్లి నాయనరసమ్మ ముగ్గురు కొడుకులు కన్నది, ఒక్క బిడ్డను కన్నది. కన్న తండ్రి చచ్చిపోయినాడు, కన్న కొడుకు అగిరిగోత్రం పట్టిండు పెద్ద కొడుకు. నిన్నగాక మొన్న 11 రోజుల కింద కన్న తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు రావన్న అగిరిగోత్రం పట్టిండు. మరి కన్న తల్లి చచ్చిపోయినాడు, ఇంకా ఒక్క బిడ్డ ఉండేవాడికే కట్ట భూమి వేసిపోయినవే అమ్మా, నా కట్టమేమో చూసినవే అమ్మా, నా సుఖమేమో చూసినవే అమ్మా. ఎల్లకి రోజు నీతో మరి దొరికింది, నీ దారి నీకు దొరికిందా.
తెల్లవారినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నా ఇంటికి నేను వెళ్ళిపోతా ఇక పండుగ వస్తనే అందుకే అంటారు ఏ బిడ్డకైనా కలిగందిదైన కన్నవారిల్లు అంటారు తౌడు రొట్టెల్లిన తల్లిగారిల్లు అంటారు అత్తగారి ఎంత శ్రీమంతులైన తల్లిగారి ఎంత పేదలైన బిడ్డకు ఒక్కనాడన్న అవ్వగారింటికి వాళ్ళ ప్రాణం కొట్టుకున్నారు పండుగ వస్తనే ఏడాదికి ఒక్క దినమే అవ్వా రాకెట్ల పండుగ వస్తే నా తోడ పుట్టి నాకు ముగ్గురు తమ్ములు ఉన్నారని నేను రాకెట్ పట్టుకొని ఇంటికి వెళ్ళి వస్తే ఎవరు కలవల్ల కూర్చున్నదాని సాధ కాకుండా అయ్యో నా బిడ్డ వస్తున్నదాని అవ్వా నాకు ఎదురుగా వచ్చి అయ్యో నా బిడ్డ నీ కొడుకు బాగుండడు బిడ్డ నీ బిడ్డ బాగుండదు అల్లుడు బాగుండడు అని నాకు బుద్ధులన్నో అందుకే అంటారు ఇలా ప్రేమ గల్ల రాయనాల్సిన ప్రాణం వెళ్ళిపోతే మరి ఒక్క బిడ్డ ఉండేప్పటికే కన్న తల్లి కట్నాల గడ్డకు ఎత్తుకపోంగ ఆ కన్న బిడ్డ అని ఉరుకుంటూ పోతే మరి కన్న తల్లి రాయనాల్సిన ముగ్గురు కొడుకులే కన్నది ఒక్క బిడ్డ ఉండేప్పటికే అలా ఏడుచుకుంటూ పోతున్నదా అని మరి ఎంతైనా గాని ఇలా ఇద్దరి కొడుకుల పెళ్లిళ్ళు చేసిన మంగళార్తో అంటే నాకు ఆడబిడ్డ లేదు రేపటికల్లా మన భారతదేశం లోపల మరి ఆడోళ్ళకి వచ్చేది గొప్ప అయిన పండుగ మరి రాకెట్ల పండుగ వస్తుంది రాకెట్ల పండుగ నాడు అక్క ఇళ్ళు అందరూ రాకెట్లు పట్టుకొని అమ్మగారింటికి వెళ్ళిపోతాను అమ్మలకు అక్క ఇళ్ళు రాకెట్లు కడుతుంటే నా ఇద్దరి కొడుకులు మీరు అసలు బోలు పెడతాను మీరు పిలిచేసారు బాబలే అని కన్న తల్లి కలకల కలకల కన్నీళ్ళు తీస్తుంది భగవంతా ఎడిసిన ఫలితం లేదు పొడిసిన ఫలితం లేదు మరి ఒకవేళ నేను గొల్లెత్తి ఏడుతాను ఇద్దరి కొడుకులు వచ్చి అవ్వాను ఎందుకు ఏడుతున్నామంటే నా కొడుకులకి ఏమో ధైర్యం చెప్పన్నా అని అక్కడిక్కడ చూస్తుంటే ఎడగూరు దాసోళ్ళగా అనిపిస్తున్నారు దాసోళ్ళ నా బిడ్డలు అనుకుంటున్నాను ఎడగూరు దాసోళ్ళు మంగళార్త పట్టంగా పెద్ద కొడుకు సూర్యకాంతరాజు చిన్న కొడుకు చంద్రకాంతరాజు పెద్ద కోడలు సూర్యకాంతరా చిన్న కోడలు చంద్రకాంతాల బ్రాహ్మణుడు లేదు నేత్ర చిలికన పిల్లవాటే ఊరు దాసోళ్ళు మంగళార్తి వట్టంగానే కన్న తల్లి ఇల్లమ్మంట కొడుకులాను
కోడలు లోగిళ్ళ పేరుకి వచ్చింది. మరి మరి ఇద్దరి కొడుకులు ఇద్దరి కోడళ్ళు లోగిళ్ళ లోపల మరి తాళించి పొద్దుకోకంగా భార్య భర్తలు ఇద్దరు ఏకం చేస్తా అంటే బ్రహ్మ చేస్తున్నారే బంగారు భవనాల లోపల ఇద్దరి కొడుకులు ఇద్దరి కోడళ్ళు లోగిళ్ళ లోపల ఆనందపడుతున్నారు. కట్టుకున్న భర్త మరి కుంతలేశ్వరాజు రాజవేలుతాడు. బంగారు భవనాల లోపల కన్న తల్లి శకుంతలదేవి మనసు లోపల ఏమనుకుంటా చూసినవా అందుకే అంటారు మగవాడిని మాట అంటే కాసేపటి తర్వాత మగవాడు మనిషి పోతారు. ఆడదాన్ని మాట అంటే బతికినన్ని రోజులు ఆడది మాట మరిచిపోదే. ఆడుదానికి రంది తలిగితే కట్టెకు పిప్పి తలిగినట్టు పెళ్లిళ్ళు కానీ మంగళార్తి పట్ట ఆడి బిడ్డలేదు. మరి రేపటికల్లా పండుగ వచ్చిన్నాడు పప్పం వచ్చిన్నాడు తితికి ఆడబిడ్డ మతికి ఆడబిడ్డ కొత్తిల్లు కట్టుకుంటే కూర ఆడబెట్టేది ఆడబిడ్డ. పెళ్ళైన ప్రాపోయిన మంగళార్తి వచ్చేది ఆడబిడ్డ అంటారు. ఆడబిడ్డ లేని సావుదావరాదు వర్తి వారి లేని సీత చేయరాదు శృతి లేని కథ చెప్పరాదే రావా. నా కన్న తల్లి ఎవరికుంటున్నారా అందుకే అంటారు పరుసుతరం మీద సంపాదించుకున్న తరలన్న ఉండాలి. పరుసుతరం మీద సంపాదించుకున్న కొడుకులు బిడ్డలన్న ఉండాలి. ఆడలై పుట్టినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆడళ్ళు కోరుకునే మూడు కోరికలు అంటారు. ఒకసారి ఆడి కోరుకునేది అందమైన భర్త కావాలని ఆడి కోరుకుంటది. రెండో కోరిక వనంగా కడిపిండ కొడుకులు కనాలి కడిపిండ బిడ్డలు కనని ఆడి కోరుకుంటది. మూడో కోరిక వనంగానే భర్త ఉండంగా ముత్తైదు సావదానని ఆడి కోరుకుంటది. ఎన్నాళ్ళు బతికిన వల్ల కాటికే ఎంత సంపాదించిన పొట్ట కూటికి రామ రామని రాజ్యం ఏలేదు లేదు సత్యప్రవన్ని బొక్కలు కావంటారు. కొబ్బరి కొడుకు లాంటి ఇద్దరు కొడుకులు నాకున్నారు గాని ఇద్దరి కోడలు నాకు వచ్చిర్రు గాని కొడుకులతో నాకు ఆడి బిడ్డ లేదు. నా భర్త వచ్చినాక భర్తతోడు పోర్లు పెట్టుకోవాలి. పుణ్య కొద్దు పురుషుడు అంటారా దాన కొద్ది పిల్లలు అంటారు. నా భర్త వెంబడి పెట్టుకొని తిరుపతి తీరంగా ఓరంది మారంది పుణ్యక్షేత్రాలు తిరిగి కొడుకులతో బిడ్డ సంతానం తెచ్చుకుంటాను. పొద్దు పొద్దు రాగా రాజవేలుకుండు దేశం వేలుకొని బారుగుంటే భవనాలు పెడికి నేను వెళ్ళిపోతాను. అంటే గడియాలు దమము తల్లు ముంచేతి గడియాలు ముద్దుడు ధరించుకోవాలి. తగతగా మెరిసే కిరీటంలో టీ పెట్టిండు రాదు రాగుంటే భవనాల బాట పట్టరా శకుంతల
భర్తదేవి కళ్ళ చూసారా భర్త ఎండవాడి అత్తాండు మనిషి మొగలంతా కందులేచిన మంగుల పెంకులైంది మొగలంతా నాళ్ళల్లో బంగారం వస్తున్నాడా అని అందుకే అంటారు ఏ ఆడదానికైనా భర్త వీక్ష అంటారు భర్త రక్ష అంటారు భర్తను మించిన ఆడదానికి ఏ భాగ్యం ఉండవు ఎక్కడు భర్తాన్ని ఎక్కడి రాదు కుట్టోడు భర్తాన్ని ముసలోడు మొగలాని మూతి పట్టు రాదే మూతికి పుల్లున్న పొత్ర తిని పోరాడింది అని అంటారవ్వా ఇక్కడోళ్ళ కునాల మరి ఇప్పుడోళ్ళ కునాల వేరు ఇక్కడ కూర్చున్నామా నీళ్ళమ్మ ఇక అద్దలు పెట్టుకున్నాము లేదా కాసంటోళ్ళు భర్తలు ఎగిరిచ్చేది ఎనకటోళ్ళు భర్తలకు భయపడేది ఎందుకంటే తల్లులు తెల్లారంగా లేవగానే భర్త అంటే దేవుడు అని చెప్పి భర్త కాళ్ళు మొక్కి శ్రీగట్టు చేత పట్టి ఉడిసి తల్లులమ్మ ఇలనాడి నా అక్కలు ఇలనాడి నా సెల్లలే భరత అంటే భయం లేదు భరత అంటే ఇలువే లేదు భర్తల పెక్క ఆడు కొద్దిగా నిలమ్మకపోడైతే మబ్బని తెలుసుకుంటే మీకెళ్ళి దాటిపోతానా భర్తగల్ల తల్లిరా నల్లగున్న నా భర్త నల్ల రాగట్టనే తెలుసోళ్ళకి వండుతాయి అయ్య భగవంతన నల్ల బంగారు నవ్విన ఎంత శృంగారం ఉన్నది వెళ్ళిపోతానని చెంబుతోడి ఉతకాలు చేతుని మళ్ళీ పట్టుకోని భర్త జాడల్లో ఎట్లా పోతున్నది బాలో ఎట్లా పోతుంది వదినే నువ్వు వచ్చినల్లా పిక్కలు చూస్తాంటే అందరి పిక్కలు నచ్చి